కావడంతో దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారిని సేనాపతిగా అభిషేకించాడు. సర్వసైన్యాధిపతి అయి ద్రోణాచార్యుల వారు, నాయనా దుర్యోధన, నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు. అనగానే దుర్యోధనుడు, గురుదేవా, నాకు ఏమీ అవసరం లేదు, కానీ ధర్మరాజును సజీవంగా బంధించి నా దగ్గరకు తీసుకువచ్చినట్లయితే చాలు అన్నాడు. ఆచార్యుల వారు సంతోషంతో, నాయనా, ధర్మరాజును చంపకుండా పట్టి తెమ్మంటున్నావు, చాలా సంతోషంగా ఉంది నాకు. అయితే ధర్మరాజును దగ్గరకు తీసుకురాగానే వారి అర్ధరాజ్యం వారికిచ్చి యుద్ధం ఆపు చేయిస్తావా అనగా దుర్యోధనుడు అట్టహాసం చేసి, స్వామి, ఇంతవరకు ఈ యుద్ధం సాగించింది వారి రాజ్యభాగం వారికి ఇవ్వడానికా? అదేమీ కాదు. ధర్మరాజును బంధించి తెచ్చినట్లయితే మళ్లీ ధర్మరాజుతో మా మామ జోదం ఆడతాడు. ఆ జోదంలో మళ్లీ 12 ఏళ్ల అరణ్యము, 1 ఏడాది అజ్ఞాతవాసము పెడతాం. అక్కడితో వారి నవరంధ్రాలు పూడుకుంటాయి, జవసత్వాలు ఉడుగుతాయి, యుద్ధం అవసరం ఉండదు అనవిని ద్రోణాచార్యుల వారు ఆవేదనాభర హృదయంతో, నాయనా, ఇప్పటికి కూడా నీ మనస్సు మారలేదా? సరే, కాని నీకు వరమిచ్చాను కనుక ధర్మరాజుని బంధిస్తాను. కాని ఒక నియమం ఉంది. అర్జునుడు కనుక ధర్మరాజు దగ్గరలో ఉన్నట్లయితే బంధించడం నా తరం కాదు, పరమేశ్వరుడి తరం కాదు. కనుక అర్జునుడిని దూరంగా తీసుకువెళ్లే ఏర్పాటు నువ్వు చూసుకో అన్నాడు. మరునాడు యుద్ధం ప్రారంభమైంది. పోరు ఘోరంగా సాగుతోంది. ఆనాడు సాగుతున్న యుద్ధంలో ప్రప్రథమంగా అర్జునుడు రణరంగానికి వస్తూనే ద్రోణాచార్యుల వారి పాదాల మీదకు నమస్కార సూచకంగా 2 బాణాలు వేశాడు. ఆచార్యుల వారు అర్జునుడి రథాన్ని ముందుకు వదిలేశాడు. రణరంగంలో బాణాలే నాలుకలుగా అర్జునుడనే అగ్నికి కృష్ణుడనే వాయువు తోడై కౌరవ కాననాన్ని మంట పెడుతున్నాడు. దేవదత్తం ఒత్తుతూ గాంధీవ ధనుష్టంకారం చేస్తున్నాడు. వాసుదేవుడు పాంచజన్యం పూరిస్తున్నాడు. ఆ ధోరణి చూస్తుంటే మన యోధులందరికీ చెమటలు పడుతున్నాయి. అస్త్రాలు స్ఫురణకు రావటం లేదు. శస్త్రాలు చేతుల్లోంచి జారుతున్నాయి. ఆకలిగొన్న సింహంలా త్రిగర్త సేనా హరిణమండలం మీదకి సాగుతూ దేవదత్తాన్ని పూరిస్తున్నాడు. ఆ మహాయోధుని ముందు ఎవరూ నిలబడలేకపోతున్నారు. ఆ రోజు సాగించినటువంటి యుద్ధంలో శల్యునితో భీమసేనుడు నడిపిన గదాయుద్ధం, ఆ గదాయుద్ధం మహారాజా, ఒకరి గదను ఒకరి గద తాగుతుంటే మెరుపులు పుడుతున్నాయి, పిడుగుల ధ్వనులొస్తున్నాయి. వారు చంక్రమణం చేస్తుంటే భూమి దద్దరిల్లుతోంది. వారు ఉభయులు భీషణ పోరాటం సాగించారు. ఒక క్షణంలో ఇద్దరూ నేల మీద పడ్డారు. చూసేవారందరూ భయపడి కొయ్యబారుతున్నారు. అంతలోనే కృతవర్మ వచ్చి శల్యుణ్ణి తన రథం మీదకు తీసుకువెళ్ళాడు. భీముడు తేరుకుని గద పైకెత్తి ఎదురుకు వస్తుంటే నీ కొడుకులు వానికి ఎదురుగా సాగారు. ఈ విధంగా మహాసంగ్రామాన్ని సాగించారు మొదటి రోజు. మరునాడు ద్రోణాచార్యుల వారి కోరిన ప్రకారంగా అర్జునుడిని దూరంగా పంపడానికి యోగ్యమైన రీతిలో సుశర్మ తన సేనలతో గోపాలక గణంతో దూరంగా యుద్ధానికి అర్జునుడిని ఆహ్వానించాడు. అర్జునుడు వెడుతూ అందరికీ చెప్పాడు, ఈ రోజున ఆచార్యుల వారు మా అన్నగారిని బంధించడానికి ప్రయత్నించవచ్చు, అందరూ సావధానులై ఉండండి అని తన రథాన్ని అటు మరలించాడు. అర్జునుని రథం అటు మరలగానే ద్రోణాచార్యుల వారు ఇక్కడ పద్మవ్యూహాన్ని పన్నారు. పద్మవ్యూహం పన్ని వ్యూహ ముఖద్వారంలో ఆయనే నిలబడ్డాడు. చూశాడు ధర్మరాజు. చూస్తూనే ఈ పద్మవ్యూహాన్ని ఛేదించేవారెవరు అని ఆలోచిస్తూ అభిమన్యుణ్ణి పిలిచాడు. నాయనా, ఆచార్యులు పన్నిన పద్మవ్యూహంలో ప్రవేశించే విద్య కృష్ణునికి, అర్జునునికి, ప్రద్యుమ్నునికి, నీకు తప్ప మరెవరికీ తెలియదు. నువ్వు వ్యూహాన్ని ఛేదించి ముందు సాగినట్లయితే నీ వెనుక మేమంతా వచ్చి శత్రు సంహారం సాగిస్తాం అంటే అభిమన్యుడు, మహారాజా, వ్యూహాన్ని ఛేదించగలను, కానీ అవసరమైతే విపత్తులలో పడితే వ్యూహం నుండి బయటికి రావడం నాకు రాదు. అయినా రథాన్ని నడుపుతున్నాను వీరయోధుడుగా అని తన రథాన్ని వ్యూహ ముఖద్వారానికి నడిపించాడు. సేనలోని మహాయోధులెవరూ అభిమన్యుని రథవేగాన్ని నిరోధించలేకపోతున్నారు. అప్పుడు సాగిన యుద్ధంలో గరుత్మంతుడు 5 తలల పామును చీల్చి ముక్కలు చేసినట్లు అభిమన్యుడు మన యోధులందరినీ చీల్చి చెండాడుతున్నాడు. వానిని నిలబెట్టడానికి వచ్చిన శల్యుడు విఫలుడయ్యాడు. ద్రోణాచార్యుల వారు కృపాచార్యుని వైపు తిరిగి,
చూశారా ఈ యోధుడి పరాక్రమం? బంతులాటలా ఉంది వాడికి ఈ రణరంగంలో శత్రు సంహారం. ఎంత ప్రగల్భంగా సాగుతున్నాడు! ప్రళయకాల రుద్రుని వలె, అసుర సంహార వేళ కుమారస్వామి వలె చిరునవ్వు చెక్కు చెదరకుండా చేస్తున్నాడు యుద్ధం అని పొగుడుతుంటే విన్నాడు దుర్యోధనుడు. విని ప్రక్కనున్న యోధుల వైపు తిరిగి, ఆచార్యుల వారికి అర్జునుడి మీదనే శిష్యవాత్సల్యం అనుకున్నాం, కాదు, అర్జునుడి కొడుకు మీద కూడా ఈయన వాత్సల్యాన్ని చూపిస్తున్నారు. మనం ఏం కావాలి? మనమందరం కట్టకట్టుకు వెళ్ళి ఈ అభిమన్యుడి శిరస్సు ఖండించాలి అంటుంటే దుశ్శాసనుడు, అన్నయ్య, మీరంతా దేనికి, నేనొక్కడే ఆ పని సాగించగలను అని రథాన్ని ముందుకు సాగించాడు. వస్తున్న దుశ్శాసనుని ధనుస్సు 2 ముక్కలు చేసి అభిమన్యుడు, ఓరి దుశ్శాసన, నిష్ఠురాలు, నిందలు, ప్రగల్భాలు పలకడం కాదురా యుద్ధం అంటే. జోదంలో మోసం చేయగలవు, కాని రణరంగంలో మోసాలు, మాయలు సాగవు. నువ్వు చేసిన అన్యాయాలకు, అక్రమాలకు, అఘాయిత్యాలకు అంతం చెయ్యబోతున్నాను అని బాణం విడిచాడు. ఆ బాణవేగానికి తట్టుకోలేక దుస్ససేనుడు మూర్ఛపోయాడు. ఇటు ధర్మజ, భీమ, నకుల సహదేవులు ఇతర యోధులతో వ్యూహాన్ని ఛేదించుకురావడానికి చేసే ప్రయత్నాన్ని సైంధవుడు విఫలం చేస్తున్నాడు. వనవాస సమయంలో జరిగిన పరాభవానికి ప్రతీకారంగా సైంధవుడు తపస్సు చేసి శంకరుని వల్ల వరం పొందిన శక్తితో ఆ ఒక్కరోజున వారిని నిరోధించడం పాండవులకు సాధ్యం కాలేదు. ఆ సంగ్రామంలో భీముడి రథాన్ని కూడా సైంధవుడు ముక్కలు చేశాడు. వింటున్నావా మహారాజా? అది చూసిన మనవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయినా గజబలాన్ని చెల్లాచెదరు చేసి అభిమన్యుడు ఏర్పరచిన బాటను సైంధవుడు మళ్లీ మూసేశాడు. పాండవ బలం కదలలేకపోతోంది. పద్మ వ్యూహ మధ్యంలో అభిమన్యుడు ఆకలి మీద ఉన్న పెద్ద పులిలా విక్రమించి శత్రువులను లేడిపిల్లల్లా వేటాడుతున్నాడు. మహాసముద్రంలో తిమింగలను నోరు తెరిచి జలచరాలను భక్షిస్తున్నట్టు అభిమన్యుని ధనుస్సు మన యోధుల సేనల శిరస్సులను ధ్వంసం చేస్తోంది. ఎందరెందరో నేల కూలుతున్నారు. ఏం చెయ్యాలో అర్థం అవటం లేదు. అప్పుడు కర్ణుడు ద్రోణుల వారిని సమీపించి, ఆచార్య, వీరధర్మాన్ని విడవలేక పోరాడుతున్నానే కాని ఈ బాలవీరుణ్ణి ఎదుర్కోవడం మన తరం కాదు. వీడు నా రొమ్ము చీల్చేలా ఉన్నాడు అంటుంటే ద్రోణాచార్యులు, కర్ణ, అర్జునునికి నేను అభేద్యమైన కవచ విద్య ఇచ్చాను. ఆ కవచాన్ని ధరించి వీడు వచ్చాడు. ఇప్పుడు మనం ఎవరమూ ఒంటరిగా వానినేం చెయ్యలేం. ముందుగా నువ్వు వెళ్లి వాని రథాన్ని, ధనుస్సును చిన్నాభిన్నం చేయి. చుట్టూరా మన రథికులందరూ వస్తారు. కృపాచార్యులు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నేను, మనం అందరం కలిసి అభిమన్యుణ్ణి నేల కోల్చాలి అంటూ అందరూ అటు సాగారు. కర్ణుడు ధనుస్సు ఖండించాడు. కృతవర్మ రథాస్యాలను నేలకొల్చాడు. కృపాచార్యుడు పార్శ్వరక్షకులను హతమారుస్తున్నాడు. అంతలో డాల్ కత్తులు చేతబోని గగనవీధికి లేచాడు అభిమన్యుడు. ఎదురుగా 6 మహారథికులున్నారు. చేతిలో ఉన్న కత్తిని తుత్తునియలు చేశారు ద్రోణాచార్యుల వారు. డాలును ముక్కలు చేశాడు కర్ణుడు. ఆయుధ శూన్యుడవుతూనే నేలకు దిగి రథచక్రాన్ని చేత్తో పుచ్చుకుని సుదర్శనంలా త్రిప్పుతున్నాడు అభిమన్యుడు. మన వారందరూ ఆ చక్రాన్ని ముక్కలు చేశారు. గదాదండాన్ని ధరించి అశ్వత్థామకు ఎదురు వెళ్ళాడు. అభిమన్యుని గదాదండానికి అశ్వత్థామ చెలించిపోయాడు. ఆయన రథాశ్వాలు బలైపోయాయి. పార్శ్వరక్షకులు ఆహుతైపోయారు. ఆ సమయంలో అభిమన్యుని రథచక్ర ధాటికి 77 గాంధార యోధులు, 7 కేకయ దేశ రథికులు బలయ్యారు మహారాజా. అప్పుడు దుశ్శాసన నందనుడు గదాధరుడే ఎదురు వచ్చాడు. అభిమన్యుడు గదాధారి అయి నిలిచాడు. వారు ఉభయులు సాగించిన పోరాటంలో ఒకే క్షణంలో నీ మనుమలు నేలకూలారు మహారాజా. సరోవరాన్ని కల్లోలపరిచే మత్తేభాన్ని ఎందరో బోయవాళ్లు చేరి హింసించి హతమార్చినట్లు నీ పక్షంలోని యోధులందరూ చుట్టుముట్టి అభిమన్యుణ్ణి నేల కూల్చారు. మహారణ్యాన్ని బూడిద చేసి చల్లారిన దావాగ్నిలా, మహావృక్షాలను సమూలంగా పెళ్లగించి శాంతించిన ప్రచండవాయువులా, ప్రపంచాన్ని సంతప్తం చేసి పడమటి కొండకు విశ్రాంతిగా చేరిన భాస్కరుని వలె గోచరిస్తున్నాడు అభిమన్యుడు. నేల కూలినా ఆ కన్నులలో అరుణరోచులు వెలుగుతూనే ఉన్నాయి. ముఖంలో తేజస్సు వాడలేదు. ఉల్లోల కల్లోలితమైన సరోవరంలో ఏనుగు విహరించినట్టు విహరించాడు. రణరంగం రమణీయ భయానకంగా ఉంది. నాడు 10,000 మంది రథికులు, బృహద్బలుని వంటి మహాయోధుడు ఈ బాలవీరుని విహారంలో వీరస్వర్గానికి వెళ్లారు.
మహారాజా, వార్త విన్నాడు ధర్మరాజు. కన్నుల నీరు తిరిగింది. నేల కూలినంత పనయింది. సూర్యుడు అస్తాద్రికి చేరాడు. యుద్ధ విరామం ప్రకటించారు. ఎవరి శిబిరాలకు వారు వెళ్లారు. పాండవ శిబిరాలలో నిశ్శబ్దం తాండవిస్తోంది. ఎవరూ ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నారు. తలలు వాల్చి శిబిర ద్వారాలలో ఉన్నారు. ఆ సమయానికి అర్జునుడు యుద్ధం ముగించి తిరిగి వస్తూ, బావా, మన శిబిరాలలో ఎక్కడా చైతన్యం కనపడటం లేదు. ఎప్పుడూ ఎదురుగా వచ్చే అభిమన్యుడు రావడం లేదు. మంగళవాద్యాలు లేవు, స్వాగత సూక్తాలు వినపడవు. ఏదో అమంగళాన్ని నా మనస్సు శంకిస్తోంది అన్నాడు. శిబిర సమీపానికి రథం చేరింది. చుట్టూ కలయి చూశాడు. అభిమన్యుడు కనపడలేదు. ఉన్న యోధుల ముఖాలలో ఉత్సాహం లేదు. ఎవరూ పెదవి విప్పలేకపోతున్నారు, కన్నెత్తి చూడలేకపోతున్నారు గాంధీవి. ధర్మరాజు నెమ్మదిగా కన్నీరు ఒత్తుకుంటూ జరిగిన కథ అంతా చెప్పాడు. ఇంతసేపు ఏడ్చాడు అర్జునుడు. అభిమన్యుని మృతికి కారణమైన సైంధవుణ్ణి రేపు సూర్యాస్తమయం కాకుండా నేల కోల్చకపోతే ఈ ప్రాణాలు అగ్నికి ఆహుతైపోతాయి అని ప్రతిజ్ఞ చేశాడు. అది విన్నాడు సైంధవుడు. గజగజలాడుతూ రణరంగం విడిచి పారిపోయి ప్రాణరక్షణ చేసుకుంటాను అన్నాడు. కాని అక్కడ ఉన్న మహారథికులందరూ బాగా యోచన చేసి సైంధవుణ్ణి రక్షించడానికే నిశ్చయించుకున్నారు. మరునాటి వ్యూహం ఎలా ఉండాలి, వారు ప్రతి వ్యూహంలో ఎలా ఎదుర్కొంటారు, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. అర్ధరాత్రి దాటే వరకు వారి ఆలోచన సాగుతున్నాయి. ఇక్కడ పాండవ శిబిరాలలో వాసుదేవుడు తన సారథిని పిలిచి, దారుకా, రేపు మన రథాన్ని సిద్ధంగా ఉంచు. గరుడ ధ్వజాన్ని సంఘటించి ఉంచు. గదా, ఖడ్గ, చక్ర, శారంగాలు కూడా రథం మీద ఉండని. రణరంగానికి దగ్గరలో ఉండు. పాంచజన్య ధ్వని వినపడింది అంటే రథంతో వ్యూహ మధ్యంలోకి నువ్వు రావాల్సి వస్తుంది. రేపు సాగే సంగ్రామం అర్జునుడితోటే కాదు, నేను కూడా రథారూఢుణ్ణి కావలసి వస్తుందేమో అని సన్నద్ధం చేశాడు. ఆ రాత్రి నిద్రలో అర్జునునికి ఒక కల వచ్చింది. ఆ కలలో కైలాసం వెళ్లి పరమశివుని వద్ద పాశుపత మంత్ర ప్రయోగ ఉపసంహారాలని గ్రహించి వచ్చాడు. ఆ కలను కృష్ణునికి చెప్పాడు. ఆయన సంతోషించాడు. తూర్పు దిక్కులో ఉషోరాగాలు నడయాడుతున్నాయి. దేవకీనందనుడు రథాన్ని సిద్ధం చేశాడు. అది బాలభానునిలా వెలుగుతోంది. రథం సాగుతోంది. సైంధవ వధోద్యుక్తుడై అర్జునుడు గాంధీవాన్ని సంధిస్తున్నాడు. ఆనాడు ద్రోణాచార్యుల వారు శకట వ్యూహం పన్ని, గర్భవ్యూహంగా పద్మవ్యూహం పన్ని, సేనాముఖంలో సూచీ వ్యూహాన్ని పన్ని, ఇన్ని వ్యూహాల మధ్యలో మూలస్థానంలో సైంధవుణ్ణి నిలబెట్టారు. దుశ్శాసన వికర్ణులిద్దరూ వానికి రక్షణగా నిలిచారు. వ్యూహ ముఖద్వారంలో ద్రోణాచార్యుల వారున్నారు. అర్జునుడు, ధృష్టద్యుమ్నుడు, నకులుడు, శతానీకుడు వస్తున్నారు. శంఖభేరీనాదాలు మిన్నుముడుతున్నాయి. చూశాడు అర్జునుడు. బావా, మా దుర్యోధనుని తమ్ముడు చాలా ఉత్సాహంతో వస్తున్నాడు. ఈ ధనుస్సుకు తొలి కబళంగా వాణ్ణి పంపిస్తాను అని బాణాన్ని విడిచాడు. వాడి శిరస్సు గగనతనానికి లేచింది. వ్యూహ ముఖద్వారంలో ఆచార్యులను చూసి, గురుదేవా, మీరు అశ్వత్థామను చూసినట్లే ప్రేమతో నన్ను ఆదరించారు. ఇప్పుడు సైంధవుడి వధకు అనుజ్ఞ కోరుతున్నాను అని నమస్కార బాణాలు వదిలాడు. ఆయన చిరునవ్వుతో అనుమతి సూచకంగా బాణాలు విడిచాడు. రథం నెమ్మదిగా ద్రోణాచార్యులకు ప్రదక్షిణం చేసి లోపలకు సాగిపోయింది. సరోవరంలో మత్తేభంలా సైన్య మధ్యంలో సవ్యసాచి విహరిస్తున్నాడు. సాగుతోంది రథం. కొంత దూరం వెళ్లిన తరువాయి చూశాడు దుర్యోధనుడు. ఆచార్య, మిమ్మల్ని నమ్ముకుని సైంధవుణ్ణి రక్షించడానికి ఈనాడు మనం సంకల్పించాం. మీరు పాండవ పక్షపాతంలో తేనె పూసిన కత్తిలా వ్యవహరిస్తున్నారు అని నాలుక కరుచుకొని బాధలో ఏదో అన్నాను. మీరేం అనుకోకండి. మీరు పూనుకుని ఈ విపత్తు నుంచి మమ్మల్ని రక్షించాలి అనగా ద్రోణాచార్యులు చిరునవ్వు నవ్వి, నాయనా, నువ్వు అశ్వత్థామ నాకు సమానమే. కొడుకు కోపగించి ఏదో మాట్లాడితే తండ్రికి ఎందుకయ్యా ఆగ్రహం వస్తుంది? కాని ఒక్క విషయం, నేను ఈ ముఖద్వారాన్ని విడిచాను అంటే పాండవ సేనాబలం కట్టతెగిన మహానదిలా మన వారి మీద పడిపోతుంది. అందుచేత నేనిక్కడే నిలబడి ఈ నదీ ప్రవాహాన్ని ఆపుతాను. నువ్వు, నీ సోదరులు, మిగిలిన యోధులు వెళ్లి అర్జునుణ్ణి ఎదిరించి బంధించడానికి ప్రయత్నించండి, వీలైతే సంహరించండి. వెళ్ళండి అన్నాడు. అర్జునుడు సైంధవుని కోసం సాగుతున్నాడు. ఎదురుగా వచ్చిన యోధుడెవడూ నిలబడలేకపోతున్నాడు.
సింహనాదాలు చేసి బాణవర్షం కురిపిస్తున్నాడు. గుర్రాలు అలసిపోతున్నాయి. అటూ ఇటూ మహాయోధులు చుట్టుముడుతున్నారు. ఆ బాణఘాతాలను తప్పించుకుంటూ రథాన్ని తీవ్రవేగంతో సాగిస్తున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి గుర్రాలు అలసిపోయి దాహంతో మోరలు పైకెత్తుతున్నాయి. అది చూసి అర్జునుడు, కృష్ణ, ఒక్క మాట ఈ గుర్రాల కళ్ళారు వదిలి వాటి వెన్ను నిమురు అంటే చిరునవ్వు నవ్వుతూ వాసుదేవుడు, ఏమిటంటున్నావు? సంగ్రామ మధ్యంలో 3 వ్యూహాలకు మధ్యగా మనం ఉన్నాం. రథికుడు రథం మీద ఉండగా గుర్రాలకు ఆశ్వాసన ఎక్కడి నుంచి వస్తుంది బావా? అనగానే అర్జునుడు రథం దిగి గాంధీవారి చక్రాకృతిలో ఉంచి పోరు సాగిస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో కృష్ణుడు కూడా రథం దిగి గుర్రాల శరీరంలో నాటుకున్న బాణాలన్నీ పీకి పారవేచి, బావా, వీటికి మంచినీరు కావాలి అన్నాడు. రణరంగ మధ్యంలో వాటికి మంచినీరు. ఒక్క బాణాన్ని నేలకు సంధించాడు. భూమి బేటల వారి చిన్న సరోవరం ఏర్పడింది. ఆ చెరువులో గుర్రాలను కడిగి నీరు బట్టి ఇంత పచ్చిక తినిపించి అప్పుడు మళ్లీ రథానికి సజ్జితం చేశాడు. అంతవరకు అర్జునుడు నేల మీదనే నిలిచి చక్రాకృతిలో గాంధీవారిని తిప్పుతూ ఏ యోధుణ్ణి దగ్గరికి రానివ్వటం లేదు. రథం సిద్ధం కాగానే రథారూఢుడయ్యాడు. అది ముందుకు సాగుతోంది. కురుసేన తల్లడిల్లుతోంది. అర్జునుడు బాణవర్షం కురిపిస్తున్నాడు. సంధ్యాకాంతులు ప్రసరిస్తున్నాయి. ఇంక ప్రయోజనం లేదు. ఒక్క అరగంట కాలం కనుక మనం ఆపగలిగినట్లయితే అర్జునుడిని, సైంధవుడు చావడు. అర్జునుడు ఆత్మాహుతి చేసుకుంటాడు. ఏమిటి మార్గం అని అందరూ చుట్టుముడుతున్నారు. చూశాడు వాసుదేవుడు. ఒక్కసారి సుదర్శనాన్ని పైకి విడిచాడు. ఆ సుదర్శనం పైకి పోయి సూర్యమండలాన్ని క్రమ్మేసింది. సూర్యుడు అస్తమించాడనే దృష్టితో అందరూ హర్షధ్వానాలు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో సైంధవుడు శిరస్సు పైకెత్తి చూస్తుంటే అర్జునుడు బాణాన్ని సంధించి సైంధవుని తలను గగనవీధికి లేపాడు. అది గగనవీధికి లేస్తూ ఉండగా కృష్ణుడు, బావా, ఆ శిరస్సు నేల పడరాదు, పాశుపతాస్త్రంతో దానిని వాడి తండ్రి చేతులలో పడగొట్టు అనగానే అర్జునుడు పాశుపతాన్ని సంధించి ఆ శిరస్సును నదీ తీరంలో సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్న సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుని చేతులలో పడేటట్టు కొట్టాడు. ఆ చేతులలోంచి శిరస్సు నేల కూలడము, ఆ తండ్రి యొక్క శిరస్సు వేయి వ్రక్కలు కావడము ఏకకాలంలో జరిగిపోయాయి. మహారాజా, అంతలో సూర్యబింబం మళ్లీ ప్రత్యక్షమైంది. సైంధవుని కళేవరం నేల మీద పొర్లుతోంది. మన వారందరూ హాహారవారు చేస్తుంటే పాండవ పక్షం హర్షధ్వానాలు చేసింది. అప్పుడు సుయోధనుడు, ద్రోణాచార్య, 11 అక్షౌహిణీల సేన, మీరు, కృపాచార్యులు ఇందరుండగా శిఖండి చేతులలో మా తాతగారు వాలారు. ఈనాడు ఇందరం ఉండి కూడా మా బావను రక్షించుకోలేకపోయాం. దేనికి యుద్ధం? మీ ప్రియశిష్యుడు కనుక అర్జునుడిని మీరేమీ చెయ్యరు. మీరు ఊరుకోండి. నేను, కర్ణుడు, మా సోదరులము వెళ్ళి మొత్తం వారందరినీ వధిస్తాం అన్నాడు. సుయోధన, ఎందుకయ్యా ఈ మాటలు? భీష్మ పితామహుల వారు నేల కూలిన నాడే విజయలక్ష్మి మనది కాదు అని నేను గ్రహించాను. అయినా అభిమానం విడవలేక అస్త్రధారినే యుద్ధం చేస్తున్నాను. ఆయన మాటలు వినలేక దుర్యోధనుడు కర్ణుని దగ్గరకు వెళ్ళి, వింటున్నావా గురుదేవుల మాటలు అనగా కర్ణుడు, రాజనందన, వారు మాత్రం ఏం చేయగలరు? అర్జునుడు విక్రమిస్తే ఆగగలవారు అమరాసురులలో లేరు. అయినా మన ప్రయత్నం మనం చేద్దాం అన్నాడు. యుద్ధం మరికొంతసేపు సాగింది. సంధ్యాకాంతులు విజృంభించే వేళకు ఘటోత్కచుడు ప్రవేశించి శత్రుసాగరాన్ని కల్లోలం చేస్తున్నాడు. ఘటోత్కచుని ధాటికి అశ్వత్థామ ఒక్కడు మాత్రమే నిలబడగలిగాడన్నాడు. అశ్వత్థామ విడిచిన బాణపరంపర ఘటోత్కచుని మూర్ఛితుని చేసింది. అది చూసి ధృష్టద్యుమ్నుడు వాని రథాన్ని వెనకకు మరలించాడు. ప్రొద్దు గురింకింది. బాగా చీకటి విజృంభిస్తోంది. కాలబలం కాగడాలు పట్టుకు నిలబడ్డారు. వీరు వారు కూడా కాలబలం యొక్క కాగడాల కాంతులలో యుద్ధానికి సాగుతున్నారు. పోరు ఘోరమవుతోంది. ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యులతో పోరాటం సాగిస్తున్నాడు. దుర్యోధనుడు, శల్యుడు, శకుని ద్రుపదపుత్రునికి ఎదురుగా వచ్చారు. సాత్యకి తన ముందున్న కర్ణుని కొడుకును మూర్ఛితుని చేశాడు. ఇటు గాంధీవి దేవదత్తం పూరించాడు. విన్నాడు కర్ణుడు, సుయోధన, మనం ఈ సాత్యకిని అభిమన్యుని చంపినట్లే కడతేరిస్తే కాని
వీరు యుద్ధాన్ని విరమించరు అన్నాడు. సుయోధనుడు శకుని సేనాబలంతో ఎదురుగా వెడుతున్నారు. సాత్యకి రథాశ్వాలు సారథి నేల కూలిపోయాయి. అయినా లక్ష్య పెట్టకుండా దుర్యోధనుని ధనుస్సును ఖండించి మరొక రథం మీదకు దూకాడు. ఆ సమయంలో ఘటోత్కచుడు కర్ణుని మీదకి వస్తున్నాడు. దారిలో అలాయుధుడు నిరోధించాడు. వానిని సంహరించి కర్ణుని వైపే పోనొచ్చాడు రథాన్ని. తీవ్రమైన యుద్ధం సాగించాడు ఘటోత్కచుడు. విసిగి విసిగి కర్ణుడు ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది వాని పొట్ట చీల్చి ప్రేవులు కలచి నేలకు పడగొట్టింది. ఘటోత్కచుడు విలవిల తన్నుకుంటూ నొరగలు క్రక్కుతూ ఆర్తనాదం చేశాడు. మహారాజా, మనవారు విజయభేరీలు మ్రోగించారు అంటుంటే ధృతరాష్ట్రుడు, సంజయ, ఇన్ని రోజులుగా అతి శక్తివంతమైన దేవేంద్రుడు ప్రసాదించిన శక్తి ఆయుధాన్ని ప్రయోగించి అర్జునుని నేల కోల్చాలని కర్ణుడికి తెలియలేదా? మన వారెవరూ చెప్పలేకపోయారా అంటే సంజయుడు, మహారాజా, ప్రతిరోజు రాత్రి శిబిరాలకు రాగానే శక్తి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రణరంగంలో ప్రవేశించేసరికి ఎవరికీ ఈ ఆయుధ విషయం గుర్తుకు రావడం లేదు. విధి వక్రించడం అంటే ఇంతకన్నా ఏముంది మహారాజా? సరే, విను అసలు కథ. ఘటోత్కచుని మరణంతో ధర్మరాజు గుండె దిగజారిపోయింది. కాని వాసుదేవుడు జాగ్రత్తగా ఓదార్చి ధర్మరాజుకు ధైర్యాన్ని కలిగించాడు. అనంతరం, ధర్మనందన, మనం సాగించే యుద్ధంలో ఇక ప్రధానమైనది ద్రోణవధ, కర్ణవధ. ఈ ఉభయులను కనుక మనం కడతీర్చినట్లయితే నిశ్శంకగా విజయం మనదే అవుతుంది అన్నాడు. నాటికి చంద్రోదయం అవుతోంది. యుద్ధానికి అందరూ సన్నద్ధులవుతున్నారు. అప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యులతో, అయ్యా, మీరు పరాక్రమాన్ని ప్రదర్శించటం లేదు. మీరు తలుచుకుంటే అర్జునుణ్ణి కొట్టడం ఎంతసేపు అంటే ఆయన అన్నారు, నాయనా, అర్జునుడు తన శిష్యుడేనా? ఇంద్రుడు ఖాండవవనం అగ్నికి ఆహుతి చేశాడు. ఘోషయాత్రలో చిత్రసేన ప్రముఖ గంధర్వ వీరులు నిన్ను విడవడానికి అదే కారణమా? నివాత కవచ కాలకేయులు శిష్యవాత్సల్యంతోనే ప్రాణాలు వదిలేరా అని దెప్పి పొడుస్తుంటే సుయోధనుడు తల త్రిప్పుకుని, స్వామి, మీరు ఎవరితో పోరాడగలిగితే వారితోనే పోరు సాగించండి. మీతో వాదించి ప్రయోజనం లేదు అని వెనుదిరిగాడు. ద్రోణాచార్యులు తీవ్ర క్రోధంతో సాగుతున్నారు. తూర్పు దిక్కులో ఉషోరాగాలు రంగపూజ చేస్తున్నాయి. బాలభాస్కరుడు సహస్రకరాలతో రంగప్రవేశానికి సన్నద్ధుడవుతున్నాడు. యుద్ధవాద్యాలు మ్రోగుతున్నాయి. చతురంగ బలాలు మహోత్సాహంతో ముందుకు దూకుతున్నాయి. ఎవరికి తగ్గ యోధునితో వాడు తలపడుతున్నారు. ఆచార్యుడు తీవ్రనిష్ఠతో అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా అదే అస్త్రంతో దానిని ఉపసంహరించాడు అర్జునుడు. లీలాఖేళనం సాగిస్తున్నారు. అస్త్ర ప్రత్యస్త్ర ప్రయోగ ఉపసంహారాలతో గురు శిష్యులిద్దరు. చూస్తున్నాడు ధర్మరాజు. అర్జున, ఏమిటి చేస్తున్నావు? ఆచార్యుల వారు పాంచాల విరాట సేనలను నేల కూలుస్తున్నారు. ఎందుకు ఆయనను విడిచిపెడుతున్నావు అంటుంటే వాసుదేవుడు, ధర్మనందన, ఆయన అస్త్రధారి వేయి ఉండగా జయించడం అనేది అమరాసురులకు సాధ్యం కాదు. ఇక మనమెంత? ఒకటే మార్గం ఉన్నది. ఆయనకి అత్యంత ప్రియుడైన అశ్వత్థామ నిహతుడైనట్లు చెప్పి అస్త్ర సన్యాసం చేయించాలి. మార్గాంతరం లేదు. ధర్మరాజుకి అంగీకారం కాలేదు. అర్జునుడు అందుకు అంగీకరించలేదు. విన్న భీమసేనుడు మాత్రం మార్గాంతరం లేక తన నోటితో ఆ మాట చెబుదామని ముందుకు వెడుతున్నాడు. సరిగ్గా భీముడు వెడుతుండగా దారిలో అశ్వత్థామ అనే పేరుగల ఏనుగు ఒకటి నేల కూలింది. ఇప్పుడు అసత్యదోషం ఉండదనే భావంతో భీముడు తన రథాన్ని ముందుకు సాగించి, గురుదేవా అశ్వత్థామ హతః అన్నాడు. కాని తన కుమారుని శక్తి తెలిసిన ద్రోణాచార్యుల వారు భీముని మాటలు విశ్వసించకుండా యుద్ధం సాగిస్తున్నారు. కొంతసేపు పోరు సాగించాడు. కాని ఆయనకు అనుమానంగా ఉంది. ఎందుకు భీముడి మాట మాట్లాడతాడో తెలుసుకుందామని తన రథాన్ని ధర్మరాజు దగ్గరికి నడిపించి, నాయనా, భీముడు చెప్పినది సత్యమేనా అన్నాడు. ధర్మరాజు సంకోచిస్తూ ఉంటే కృష్ణుడు, ధర్మనందన, ప్రాణాలు పోతున్నాయి. ఈ సమయంలో ప్రాణరక్షణ కోసం బొంకిన బొంకు కాదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కనుక నిస్సంకోచంగా నువ్వు గురువు గారికి అశ్వత్థామ హతః అని చెప్పవలసిందే అన్నాడు. చేసేది లేక ధర్మరాజు అశ్వత్థామ హతః అనిన క్షణంలో వాసుదేవుడు పాంచజన్యం పూరించాడు. ఈయన కుంజరహ అన్నాడు. పాంచజన్య ధ్వానంలో ఈ కుంజర శబ్దం వినపడలేదు.
ఆయన అస్త్రసన్యాసం చేసేసి రథం మీద పద్మాసనాసీనుడై కూర్చున్నాడు. ఒక్కసారి యోగనిష్టతో భ్రూమధ్యానికి ప్రాణశక్తిని లాగించి కన్నులు మూశాడు. ద్రోణాచార్యుని ఆత్మజ్యోతి అనంతవాయువులలో లీనమైపోతూ ఉంది. అదే సమయంలో ధృష్టద్యుమ్నుడు కత్తి చేతబట్టి ముందుకు దూకి ద్రోణాచార్యుల శిరస్సును ఖండిస్తున్నాడు. ఇటు నుంచి ధర్మరాజు అర్జునుడు బావా తగదు తగదు అని అంటున్నా వినిపించుకోకుండా ద్రోణాచార్యుల వారి శిరస్సును ఖండించేశాడు. అశ్వత్థామ దివ్యాస్త్ర ప్రయోగం చేశాడు. అర్జునుడు సర్వాస్త్ర శాంతికై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దానికి తిరుగులేక అశ్వత్థామ తల దించుకున్నాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. యుద్ధ విరామాన్ని ప్రకటించారు మహారాజా అని ద్రోణపర్వాన్ని ముగించి కర్ణపర్వాన్ని అందుకుంటున్నాడు వైశంపాయనుడు. ద్రోణాచార్యుల వారు నేల కూలారు. ధృతరాష్ట్ర మహారాజా, అనంతరం నీ దుర్యోధనుడు అశ్వత్థామాది యోధులందరినీ సమావేశపరిచి ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అన్నాడు. అశ్వత్థామ, మహారాజా, మహాబల పరాక్రమ సమన్వితుడైన కర్ణుని సర్వసైన్యాధిపతిని చేసి యుద్ధం సాగించాలి అనడంతో దుర్యోధనుడు సంతోషచిత్తుడై, కర్ణ, కుమారస్వామి దేవసేనను నడిపినట్లు నువ్వు మన సేనను నడిపి భీష్మద్రోణులు సాధించలేని విజయం మనకు సాధించాలి అని సర్వసేనాపతిగా అభిషేకించాడు. కర్ణుడు రథారూఢుడై సేనాముఖంలో నిలిచాడు. కౌరవ యోధులందరికీ మహోత్సాహం కలిగింది. మకర వ్యూహం పన్నారు. అందులో శకుని వాని కుమారుడు ఉలూకుడు నేత్రాలుగా నిలిచారు. శిరస్థానంలో అశ్వత్థామ ఉన్నాడు. కంఠభాగంలో దుర్యోధనుడు, ఎడమపాదంగా నారాయణ గోపాలుడు, కృతవర్మ, కుడిపాదంగా త్రిగర్తసేనలతో కృపాచార్యులు నిలిచారు. పాండవులు అర్ధచంద్ర వ్యూహంతో ఎదురు వచ్చారు. భీమసేనుడు మత్తగజం మీద వచ్చాడు. వాని విహారానికి అడ్డు లేకపోతోంది. అది చూసి కర్ణుడే ఎదురు నడిచాడు. రథారూఢుడై నకులుడు అడ్డు వచ్చాడు. అశ్వత్థామ భీమునికి ఎదురు నిలిచాడు. ధర్మరాజుతో దుర్యోధనుడు, ధనంజయునితో సంసప్తకులు, ధృష్టద్యుమ్నునితో కృపాచార్యులు, శిఖండితో కృతవర్మ, సహదేవునితో దుశ్శాసనుడు పోరు సాగిస్తున్నారు. వాడు నా బిడ్డ వికర్ణుడు. ధనుర్విద్యాభ్యాస వేళ నారి సారించడంలో రాయిలా గట్టిపడిన ఈ బిడ్డ ముంజేతిని తన వాడి ముక్కుతో చీల్చలేకపోతోంది ఆ గ్రద్ద పిల్ల. దాని ముక్కు యొక్క వాడి చాలడం లేదు. కొంచెం పైకినడు. అది దుర్ముఖుని కడేవరం. నక్కలు తోడేళ్లు తినగా మిగిలిన వాని వదనం సప్తమి చంద్రబింబంలా వెలుగుతోంది కాదుటయ్యా. అడుగో, ఎవడయ్యా ఆ బాలయోధుడు? అలసిపోయి నిద్రిస్తున్నట్టున్నాడే తప్ప మరణించినట్టు లేడే. నీ మేనల్లుడు సుభద్ర కొడుకు అభిమన్యుడయ్యా. యుద్ధం మీద వేడుకతో మహామహులు పన్నిన వ్యూహంలో ప్రవేశించి రథ గజ తురగ వాహినులను చీకాకు పరుస్తుంటే తాళలేక మా యోధులు దుర్యోధన, ద్రోణ, కర్ణ, శల్య, కృప, అశ్వత్థామాది యోధులందరూ ఏకమై చుట్టముట్టి పడగొట్టారయ్యా కుర్రవాణ్ణి. చూడవయ్యా, గోలు గోలును ఏడుస్తూ ఎలా ఉన్నదో ఉత్తర. నిన్న మొన్నటిదాకా సిగ్గుతో చెలికత్తెల చాటున నిలబడి చూసేది పాపం ఆ అమ్మాయి. ఈనాడు తొడ మీద తన భర్త తల ఉంచుకుని అరచేతితో నుదురు తడుముతూ కన్నీరు జారుస్తూ, నాథా, దేవసముడైన అర్జునుని కుమారుడవే, వాసుదేవుని మేనల్లుడవే, ఎవడయ్యా నిన్ను నేల కోల్చగలిగినవాడు అని ఎలా గోలు గోలున విలపిస్తోందో వినిపిస్తోందా? ద్రోణాచార్యులు, రాధేయుడు, కృపాచార్యులు, అశ్వత్థామ వీరందరూ యోధులని విన్నాను. నీతి తప్పనివారని విన్నాను. వారందరూ ఏకమై అన్యాయంగా నిన్ను హింసిస్తున్నప్పుడు ఆ అంతరాత్మలు ఎంత క్షోభించి ఉంటాయో అని గోలపెడుతోందయ్యా. నడు, పాండవులందరి భుజపరాక్రమాలను తృణప్రాయంగా భావించి నా బిడ్డ యుద్ధానికి సిద్ధపడడానికి కారణభూతుడైన మహావీరుడు కనిపిస్తున్నాడా? మదాంధ సింధురం ద్విరద మహోగ్ర విక్రమానికి నేల కూలినట్లుగా లేదటయ్యా కర్ణుని శరీరం. రోషదూషితుడు, పరుషభాషి అయినప్పటికీ ధైర్యధనుడు, దానశీలి అయిన వీని అరచేతిలో నా బిడ్డ ఆశలన్నీ ఉండేవయ్యా. వాని నారీజనం ఎలా వెలవెల వెలపిస్తున్నదో, అందరికంటే గుండెలు బ్రద్దలయ్యేలా శోకిస్తున్నది పెంచిన ప్రేమ నిండిన గుండెతో ఉన్న తల్లి రాధ.
కాకులు గ్రద్దలు తినగా మిగిలిన అతని ముఖాన్ని చూశావా? కృష్ణపక్ష చతుర్దశి చంద్రుని వలె గోచరిస్తోంది. ఇదిగో మా కురువృద్ధులు బాహిలికులవారు. నేల కూలినా ముఖకాంతి తగ్గలేదు. పూర్ణిమ చంద్రకాంతు నిలుతోంది ఆయన వదనం. ఎవరయ్యా అక్కడ? అరణ్యంలో ద్రౌపదీదేవి చెయ్యి పట్టిన నాడే వీడు మృతులలో లెక్క అనుకున్నాను. ఆనాడు వారు కనికరించి తమ సోదరి సౌభాగ్యాన్ని తుడిచిపెట్టలేక విడిచిపెట్టారు. ఆ పాపఫలాన్ని వెన్నాడి ఇప్పుడు కట్టి కొడిపింది. ఎందరు యోధులు వీని ప్రాణరక్షణ కోసం కంచుకోట కట్టి నిలిచినా కాలం అర్జునుడి రూపంలో వచ్చి కబళించిందయ్యా. నా అల్లుడు సైంధవుడు వాడు.